ఈ చెప్పినటువంటి విధానంగా షోడశలక్ష్మి విధానంగా మరియు శ్రీ సూక్త విధానంతో ఉన్నటువంటి అష్టోత్తర పూజ అనేది చేసుకున్నారు కదా. చక్కగా ఇదంతా అయిన తర్వాత ఎంతైనా కానీ ఎంత భోజనం చేసినా ఆఖరణ మజ్జిగతో పూర్తవుతుంది. కాబట్టి ఏ వ్రతమైన నియమం ఏంటంటే ఆ వ్రతం అనేది ఆచరించిన పిదప ఆ వ్రతం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరు చేశారు, దాని ఫలితాన్ని ఎలా పొందారు అనేటువంటి విషయాన్ని కూడా స్మరించుకుంటేనే ఆ వ్రతం యొక్క సాంగఫల సిద్ధ్యర్థం అందరూ పొందుతారు. కాబట్టి చక్కగా అంటే అందరికీ పూజ చేసుకునేటప్పుడు చాలా చక్కగా నిష్ఠగా చేసుకుంటారు. కానీ చేసే తప్పు ఇంకొక తప్పు ఎక్కడ చేస్తారు అని అంటే కథ దగ్గరకు వచ్చేసరికి తూతూ మంత్రంగా మమ అనిపించేస్తారు. ఏదో 4 ముక్కలు మనసులో స్మరించుకొని చేస్తారు. కానీ ఇప్పటి వరకు పూజ ఏ విధంగానైతే ఎంత శ్రద్ధాభక్తులతో చేసుకున్నారో ప్రతి అక్షరము ప్రతి వాక్యము పొల్లుపోకుండా ఈ కథని కూడా అంతే మననం చేసుకున్నా, శ్రవణం చేసినా, అన్నా, విన్నా, చదువుకున్నా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాము. కాబట్టి చక్కగా ఈ వ్రతం యొక్క కథని మనం తెలియజేసుకుందాం. ఏ కథ నైమిషారణ్యే అంటే పూర్వకాలంలో మహర్షులందరూ కూడా ఒక చోట సమావేశమయ్యేవాళ్ళు. అంటే దీనికి గల కారణం ఏంటి అని అంటే మహర్షులందరూ కూడా మనం ఈనాడు చెప్పుకునేటువంటి సైంటిస్టులు. ఎందుకనంటే భరద్వాజుడు అనేటువంటి వాడు లేకుంటే ఈ రోజున ఆడవాళ్ల చేతిలో వంట అంత చక్కగా తయారయ్యేది కాదు. ఎందుకంటే వంటను నేర్పినవాడు భరద్వాజ మహర్షి. మరి ఆయన సైంటిస్ట్ కంటే గొప్పవాడే కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేసేవారు, చక్కగా దేవతానుగ్రహాన్ని పొందుతూ ఉపాసన చేసుకుంటూ ఈ విశ్వం యొక్క సృష్టి క్రమాన్ని కాపాడుకునేవాళ్ళు. అందరికీ కూడా మనలాంటి అల్పులమైనటువంటి మనలాంటి మానవుల మీద వాళ్ళకెంతో ప్రేమ. ఎందుకనంటే మీకు అందరికీ తెలిసిందే, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము. ఈ 3 యుగాల్లో ధర్మం అంటూ ఉనికి చాటుకుంది. కానీ కలియుగానికి వచ్చేసేసరికి ఏదో కొద్ది శాతం మాత్రమే ధర్మం అనేటువంటిది ఉంటుంది, మంచి అనేటువంటిది కొద్ది మందిలో ఉంటుంది. ఎక్కువ భాగము పాపముతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడుతున్నాం, అది కూడా పాపమే. ఎవరో ఒకరి కీడుకు ఆలోచిస్తున్నాం, అది పాపమే. కాబట్టి ఇటువంటి పాపపంకిలమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఈ కలియుగంలో జన్మించిన మనలాంటి వాళ్ళ కోసం ఉద్ధరించడానికి, మనలాంటి వాళ్ళు ఉద్ధరించడానికి వాళ్ళు సమావేశమైనటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్యని ఏతెంచి ఆ సమస్య పరిష్కారం వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలని చెప్పి వచ్చినటువంటి మహాములందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ పర్యటించేవాళ్ళు, అనేక ప్రాంతాలు పర్యటించి ఒక రోజున సమావేశమయ్యేవాళ్ళు. అందరి అభిప్రాయాలు అక్కడ ఆ నైమిషారణ్యంలో కూర్చొని ఆ అభిప్రాయాలు